నమస్తే మైందు స్టాక్తో నా పేరు శేష్ కుమార్. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సదస్సు ఈ నెల 28న ఆదివారం ఒంగోలులోని వేమూరు లక్ష్మీ కళామండపంలో జరుగుతుందని విశ్వబ్రాహ్మణుల జిల్లా ప్రధాన కార్యదర్శి సుతాన శ్రీనివాస్ తెలిపారు. స్థానిక విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సమితి నాయకులు రావుల లక్ష్మయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం డైరెక్టర్ గోనుగుంట రజనీ బ్రహ్మేంద్ర కుమార్, సానాల విశ్వరూపాచారి, ఇంకోలు హరిబాబు, సుతార సుధా, రావినతుల విశాలాక్షి తదితరులు బాగున్నారు. నమస్తే అండి, నా పేరు. మేము దాదాపు చాలా కాలం నుంచి వైసీపీలో పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాము. ప్రస్తుతం మేము వైసీపీ తరఫున విశ్వబ్రాహ్మణ జాతి నుంచి ఆత్మీయ సమ్మేళనం ఎల్లుండి ఆదివారం 28/4/2024 తేదీన వేమూరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో పెడుతున్నామంటే, మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా కృతజ్ఞతతో ఈ కళ్యాణ మంటపానికి పై స్లాబ్కి గతంలో చాలా డబ్బు ఇచ్చున్నారు. వారికి కృతజ్ఞతగాను, పైగా మన వైసీపీ కార్యకర్తగా, యాక్టివ్ కార్యకర్తగాను మనము రేపు ఆయన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాము. ఆత్మీయ సమ్మేళనం 28/4/2024 ఆదివారం నాడు జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకి అల్పాహారం ఉంది. 9 గంటలకి పాట కచేరీ, క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. అలాగే 10 గంటలకి మిమిక్రీ కార్యక్రమం ఉంది. ఈ మధ్యలో కోలాటం అంటే మన అంకమ్మ తల్లి వారి గ్రూపు ద్వారా కోలాటం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు విశ్వబ్రాహ్మణ సోదరులంతా కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తర్వాత 11 గంటలకు మళ్ళీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తారు. 1 గంట కార్యక్రమం ఉంటుంది. తర్వాత వెంటనే భోజనాలు కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఉదయం నుంచి మన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన విశ్వబ్రాహ్మణ సోదరులంతా, విశ్వబ్రాహ్మణ కుటుంబీకులంతా, ఉద్యోగస్తులు, స్వర్ణకారులు, వడ్రంగులు అందరూ కుటుంబ సమేతంగా ఆ రోజు కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎంపీ గారిని ఇద్దరిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరీ కోరుతూ ఆ రోజు అందరినీ అప్పీల్ చేస్తూ అందరి సహకారంతో మీటింగ్ ఏర్పాటు చేశావు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరీ కోరుకుంటూ మేము దాదాపు 5-6 రోజుల నుంచి క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటికి కూడా మేము క్యాంపెయిన్ చేస్తున్నాము. అందరికీ అప్పీల్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు సుముఖంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రతి ఎన్నికల్లో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు కూడా మేము ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకుంటాం. అందుట్లో భాగంగానే ఈరోజు రేపు ఆదివారం వేమూరు లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశాం. దానికి వేలాది మంది విశ్వబ్రాహ్మణులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సభకు ముఖ్యంగా మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. కనుక మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఉదయం 8:30కి బిగిన్ అవుతుంది. ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 12 గంటలకి మనకి భోజనం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం వచ్చి మనం ఇంతమంది ఉన్నామని కూడా తెలియపరచడం ఎంతో అవసరం. కాబట్టి ఈ కార్యక్రమానికి బంగారు పని చేసే విశ్వబ్రాహ్మణులు, కొయ్యి పని విశ్వబ్రాహ్మణులు, అలాగే వడ్రంగులు మొత్తం ఈ కార్యక్రమం హాజరయ్యి మనం ఎక్కువ మంది ఉండేదానికి, మీరందరూ వస్తే ఎక్కువ మంది ఉండేదాన్ని తెలియపరుస్తా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మనకు కూడా వాసన్న గతంలో మనకు కూడా చాలా సహాయం చేశాడు. అందువల్ల మనం ఆయన ముఖ్య అతిథిగా పిలుచుకొని ఆయనకి మంచి జరగాలని కోరుకొని మనం అందరం బలపరుద్దాం. ఖచ్చితంగా ఈ సభకి వేలాది మంది విశ్వబ్రాహ్మణులు హాజరవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సభ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం, రేపు 28/4/2024 అనగా ఎల్లుండి ఆదివారం విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం వేమూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విచ్చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు.
వీరికి కృతజ్ఞతగా నా గతంలో మనకి విశ్వబ్రాహ్మణులకి ఈ సహాయం చేస్తున్నారు. ఈ కళ్యాణ మండపానికి పైన స్లాబ్ వేసుకోవడానికి కూడా గతంలో సహాయం చేసి ఉన్నారు. దానికి కృతజ్ఞతగా వాసనని సన్మానించుకోవడానికి, ఈ వాసనని బలపరచడానికి మన విశ్వబ్రాహ్మణులందరూ ఏకమై ఈ సభకు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి అన్నకి మనం అందరం ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. రేపు ఆదివారం జరుగు కార్యక్రమానికి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు హాజరయ్యి ఈ కార్యక్రమం జరపడం కోరుచున్నాము. అలాగే మన కళ్యాణ మండపానికి ఎంతో సహకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతతో రేపు ఎల్లుండి ఆదివారం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా హాజరయ్యి బలపరచడం కోరుచున్నాం. మనకి ఏప్రిల్ 28వ తారీఖు ఒంగోలులో వేమూరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సుకు ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా హాజరై సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ సభకు ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన నాయకులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా హాజరై వారికి అభినందనలు తెలియజేస్తూ చేయూతగా ఉండేదానికి మరి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా. మరి గతంలో మన కుటుంబీకులందరూ కూడాను చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఎవరికైనా ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందనటువంటి వాళ్ళు ఎన్నికల తర్వాత అలాంటి వాళ్ళందరికీ కూడాను మేలు జరిగే విధంగా మరి సమస్యలు వారందరికీ కూడా తెలియజేసి మనం వారి ద్వారా మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా హాజరై మీ సమస్యలని వారికి తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి వారి విజయానికి తోడ్పాటు అందించవలసిందిగా కూడా మరి మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మరి తెలియజేసుకున్నాం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాలకు సంబంధించి స్క్రూటినీ పూర్తయిందని, రేపటి నుంచి ప్రచారంలో పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు ఈదా సగరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటితోటి నామినేషన్లు పర్వం ముగిసింది. ఈరోజు స్క్రూటినీ కూడా అయిపోయిన సందర్భంలో మరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో స్క్రూటినీ కూడా పూర్తయి మరి ఒంగోలు నుంచి అభ్యర్థిగా శ్రీమతి తురకపల్లి నాగలక్ష్మి గారు, కొండేపి అభ్యర్థిగా పసుమర్తి సుధాకర్ గారు, కనిగిరి అభ్యర్థిగా దేవరపల్లి సుబ్బారెడ్డి గారు, దర్శి అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి గారు, మార్కాపురం అభ్యర్థిగా సయ్యద్ జావేద్ అన్వర్ గారు, ఎర్రగొండపాలెం అభ్యర్థిగా శ్రీమతి బూదాల ఐసారావు గారు, గిద్దలూరు అభ్యర్థిగా పగడాల రంగస్వామి గారు, ఈ 7 అభ్యర్థుల నామినేషన్లు కూడా స్క్రూటినీలో క్లియర్ అయ్యి మరి రేపటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ ప్రచారం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదో ఇప్పుడే ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మరి మన ప్రధానిని గౌరవించుకోవాల్సినటువంటి ప్రధాని మేము దూషించడం కూడా, ఒక ప్రధాని పదవికి అంటే అటువంటి వ్యక్తిని దూషించడం మాకు చాలా బాధగా ఉంది.
మా సిద్ధాంతం అది కాదు. కానీ నిస్సిగ్గుగా ఒక ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాజస్థాన్లో ఆయన ప్రకటిస్తాడు, హిందువుల మెడల ఆడవాళ్ళ మెడల్లో ఉన్నటువంటి పుస్తెలు లాక్కొని ముస్లిం సోదరులు ముస్లింలు పుస్తెలు లాక్కొని పోతారని చెప్పేసి మరి ఎంత ద్వేషమైనటువంటి పదాన్ని ఉపయోగించాడో ఒక్కసారి అటు భారతదేశ ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా ఆలోచించాలి. ఇటువంటి ప్రధాని అవసరమా మనకి అని చెప్పేసి నేను ప్రజల్ని కోరుకుంటున్నాను. కనుక మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నరేంద్ర మోడీ కానీ మరి వాటికి మద్దతు పలుకుతున్నటువంటి తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్ని ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి కూడా సాగనంపాలి. అది ఒక ప్రజలకి ఆయుధంగా ఉన్నటువంటి ఒక ఓటుతోటే సాధ్యం. కాబట్టి మరి ప్రజలందరూ కూడా విచక్షణతో ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓట్లేస్తారని, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వీటన్నిటికీ మేము తెలియజేస్తూ హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్ వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు రాయపాటి అజయ్ అన్నారు. స్థానిక శర్మ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు ప్రేమల మోచి, శివప్రసాద్, అశోక్ తదితరులు బాగున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల తరఫున ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున భారతీయ జనతా పార్టీ మీద ఒక కంట్రీ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ, అలాగే అవినీతికి పునాది రాయి వేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. దాన్ని ఖండించేటటువంటి విధంగా, ప్రజలకు నిజానికి తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం. అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేటటువంటి సిస్టమ్ దాని మీద ఎన్డీఏ కూటమి తరఫున ఆ యొక్క స్టాండింగ్ ఏందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం, అలాగే ఇక్కడ ఒక యువ నాయకుడు ఉన్నారు వైసీపీ పార్టీలో. ఆ యువ నాయకుడు ప్రజా సంక్షేమ పథకాలని జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజున పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పని రకరకాలుగా మాయమాటలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం అనేది ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ గురించి ఒక విషయం అందరికీ కూడా ప్రజలందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకున్నా. భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదాలతోటి ముందుకెళ్ళేటటువంటి ఏకైక పార్టీ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రోజున కరోనా టైంలో అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. కరోనా టైంలో ప్రజలు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటటువంటిది ఇచ్చారు. ఆ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అనేటువంటిది ఇవ్వటమే కాదు, రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఆ ఉచిత రేషన్ని కంటిన్యూ చేయడం అనేటటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఆ కరోనా టైంలో ఉచిత రేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ముస్లిం ఉన్నారా, క్రిస్టియన్ ఉన్నారా, లేకపోతే ఇంకో కులం ఉందా, ఇంకో మతం ఉందా అనేటటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఆకలి బాధతోటి ఉండకూడదు, చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉచితంగా రేషన్ ఇచ్చారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, 220+ కోట్ల పైన వ్యాక్సినేషన్లు డోసులు అనేటటువంటివి ఈ యొక్క దేశ ప్రజలకు ఇచ్చి వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రోజున గల్లీకి ఇంటింటికి వచ్చి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఇతను ముస్లిమా, ఇతను క్రిస్టియనా, లేకపోతే ఇంకో కులమా, ఇంకో మతమా అని చెప్పి నేను ఈ దేశంలో పుట్టినటువంటి ఎవరు ప్రాణాలతో మరణించకూడదు, ఎవరన్నా కానీ ఆ విధంగా మరణించడం జరిగేటటువంటి సందర్భాలని ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సినేషన్ అనేటటువంటి ఉండేది. సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయమైనటువంటి భారతీయ ఆధ్యాత్మికతను అనుసరించి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశ అవసరాలకే కాక ప్రపంచ దేశ అవసరాలకు కూడా మందులు, వ్యాక్సినేషను ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క కుల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద నడిచేటువంటి పార్టీ కాదు.
పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రజా సంక్షేమం అందించేటటువంటి విధంగా ముందుకెళ్ళేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ మీద ఒక అవినీతి పునాది రాయి వేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, ఆ అవినీతి అనేటువంటి వటవృక్షం నుంచి వచ్చినటువంటి ఒక కంట్రీ పార్టీ వైసీపీ పార్టీ. ఈ రెండు పార్టీలు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి. వాటిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇక్కడ రెండో విషయం, ఇక్కడ మన మిస్టర్ ప్రణీత్ రెడ్డి ఆయన యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక యువ నాయకుడుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆ యువ నాయకుడిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీ నాన్న, మీ డాడీ గారు అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఆయన ఉన్నారు. అడుగు డాడీ మీరు, నేను సూటిగా మిమ్మల్ని పక్క పార్టీలు అయినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, దానికి సమాధానం చెప్తే బాగుంటుంది కదా డాడీ అని చెప్పి మీ డాడీ వచ్చే ప్రచారాలు. ఈ పార్టీ ఏంటంటే స్టిక్కర్లు వేసుకునేటువంటి పార్టీ, రంగులు వేయటం, రంగులు తీయటం, ఈ పని తప్ప ఇంకేం లేదు. ఇది రంగులు వేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఏకైక పార్టీ కంట్రీ పార్టీ ఈ యొక్క వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే వైఎస్ రాజారెడ్డి కుటుంబంలో 2 కుమార్తెలు తప్పిపోయారని స్వతంత్ర శాసనసభ్యుడు టీజీ సుధాబాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమస్యలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ షర్మిల, సునీత మనసు బుద్ధి మార్చుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమైన అంశాలు మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకోగలుగుతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవుని దయతో పులివెందుల ప్రజలందరి యొక్క దీవెనతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. లక్షలాది మంది అభిమానులు వచ్చి దీవించారు. వారందరికీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు చెబుతున్నాం. ముఖ్యమంత్రి గారిని మరోమారు దీవించారు. ఆ సందర్భంగా వారు చెప్పిన ప్రసంగం పైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు మరియు వివేకానంద రెడ్డి గారి కూతురైన సునీత గారిద్దరూ ముఖ్యమంత్రి గారిని మరోమారు మాటలు దాఖలు చేశారు. నేను వారిద్దరిని తప్పిపోయిన కుమార్తెలుగా అభివర్ణిస్తున్నాను. వారిద్దరూ నమ్ముతున్న బైబిల్లోనే ఆ వాక్యాలని మీడియా ద్వారా వారు వినాలని ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకొని మారుమనసు పొంది మనసు మార్చుకొని వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలని నేను కోరుతున్నాను. వాళ్ళకి రెఫరెన్స్ కూడా ఇస్తాను. వాళ్ళకి తెలుసు నాకన్నా ఎక్కువ బైబిల్ జ్ఞానం కలిగిన షర్మిల గారికి మరియు సునీత గారికి నేను చిన్నవాడిని కొన్ని వాక్యాలు చెప్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ ఉంది బైబిల్లో. ఓ తండ్రికి 2 కుమారులు ఉంటే రెండో కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై దేశతిమ్మరిగా తిరగాలని, దేశంలో ఉన్న అందాలను చూడాలని, దేశంలో ఉన్న అన్నిటిని అనుభవించాలనే ఉద్దేశంతో తన ఆస్తిని పంపకం చేయమని అడిగి ఆస్తిని పంచుకొని తనకి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తీసుకొని దేశాలకు వెళ్ళి దేశాల్లో ఆ డబ్బులని ఖర్చు పెట్టి చిట్ట చివరకు నేరస్తుడై జైల్లో పడతాడు. జైల్లో కనీసం తినడానికి కూడా తిండి లేక కొట్టు తింటాడు. అంటే ఎవరైతే జైలు అధికారులు ఉంటారో వాళ్ళు కనీసం భోజనం కూడా అక్కడికి పెట్టరు రెండో కుమారుడు. అప్పుడు నా తండ్రి గొప్పవాడుగా ఉన్నాడు, నా తండ్రి రాజ్యాధికారిగా దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు, నేనేమో ఇక్కడ పొట్టు తింటున్నాను, నాకు కనీసం అన్నం కూడా పెట్టట్లేదని మారు మనసు పొందిన బుద్ధి తెచ్చుకున్న రెండో కుమారుడు, బుద్ధి కోల్పోయిన రెండో కుమారుడు, తండ్రి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని గుండుబోతు రెండో కుమారుడు, దేశంలోని ఆకర్షణలకు గురైన రెండో కుమారుడు తన బుద్ధిని, మనసుని, మార్గాన్ని మార్చుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు. పార్టీ వాళ్ళు చీరని కట్టుకుంటావు మనము, పక్క పార్టీ చీర కలవు, పక్క పార్టీ చీర కలర్ ఎలా కడతావు, అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఉద్దేశమని ఈ మధ్యలో చెప్తారు. అలాగే మీరు విభజన హామీల గురించి బలా మాట్లాడతారమ్మా, చాలా సంతోషం.
మేము సాధించలేకపోయామన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమి సాధించలేకపోయారు అంటున్నారు. మేము ఒప్పుకుంటామమ్మా. మేము మిమ్మల్ని అడుగుతున్నామమ్మా, మీరు కాంగ్రెస్ అధ్యక్షురాలు, యాక్చువల్గా మీకు ఆ పాపంలో భాగస్వామ్యం లేదు. మీరు 2014 విభజనప్పుడు మన పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ పోయి విమర్శలు మేమేమడట్లేదమ్మా. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉంటే ఈ నష్టం లేదు కదమ్మా, ఈ కొట్లాట్లు లేవు కదమ్మా, ఈ ఇంత బాధలు లేవు కదమ్మా, నిరుద్యోగులు లేని పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా, పరిశ్రమలు వచ్చాయి కదమ్మా. అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ని ఈ భూమి ఉన్నంత కాలం, అమ్మా బాగా వినండి, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవడం కుదరదమ్మా. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావాలని, తిరిగి జగన్ సీఎం కావాలని మాలమహాన రాష్ట్ర అధ్యక్షులు బెల్లా చెన్నయ్య అన్నారు. స్థానిక సర్వర్ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు చేత, వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు ప్రణీత్ రెడ్డి, యాదాల అశోక్ బాబు, యాదాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. ముఖ్యమంత్రి గారు జగన్ గారు కలిసినప్పుడు మాకు ఒకటే చెప్పాడు, రాజశేఖర్ అన్న ముందుకున్నాను. అందరికీ జై భీమ్. మీడియా మిత్రులకు, మా మాలమహానాడు రాష్ట్ర కమిటీ తరఫున, మరి ముఖ్యంగా టౌన్ మేయర్ గారు, మా సోదరి మేడం గారు మాకు పెద్ద దిక్కు. ఈ రోజు నుంచి కాదు, దాదాపు 35 సంవత్సరాల నుంచి మేము ఒక పెద్ద దిక్కుగా టౌన్లోకి వస్తే అలానా మాకు ఉన్నారు కబడ్డీ పనులు అనే చెప్పుకోవడానికి రాజశేఖర్ అన్న 35 సంవత్సరాల నుంచి మేము చిన్నవాళ్ళు అయినా ఆయన కొన్ని విషయాల్లో దగ్గర తీసి మాట్లాడిన సందర్భంగా ఆయనకి ఈ సభా వేదిక మీదుగా అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రకారం ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు, దళితుల భూములు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు ధర్నా కార్యక్రమం అయితేమి దళిత సంఘాలు అందరం కలుపుకొని మాలామాదిగా 2 అన్నదమ్ముల్లాగా మేము వ్యవహరించే టైంలో కారంచేడు ఇష్యూ జరిగింది. కారంచేడు ఇష్యూలో మా సోదరుల్ని దాదాపు 7-8 మందిని చంపడం జరిగినది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పురంధేశ్వరి అనే బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ బంధువులు ఉన్న కారంచేడు ఊర్లో చంపితే, ఇది కారంచేడు ఇష్యూ దగ్గర నుంచి దళితులు ఐక్యంతో ఉన్నారని చెప్పని ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఒక కుట్ర పన్ని మా మధ్య ఏబీసీడీ వర్గీకరణ అని చెప్పని ఒక కృష్ణమాదిగని దగ్గర తీసి మాదిగల్ని మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆ విధంగా కారంచేడు ఇష్యూ నుంచి ఈరోజు వరకు కూడా మేము అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని మనస్పాతలు తీసుకొచ్చే సందర్భం చంద్రబాబు నాయుడు.
అదేవిధంగా ఈస్ట్ వెస్ట్లో గరికిపోరు కానీ, నెల్లూరు జిల్లాలో కానీ చంద్రబాబు నాయుడు అట్రాసిటీస్ కేసులు తీసేపించి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా డబ్బులు ఇప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఇందుకు బీజేపీని, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎస్సీలో ఎవరైనా పుడతారా అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ పబ్లిక్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడటం అనేది కూడా ఇది మంచి పని కాదు. ఈరోజు కూడా బీజేపీ గవర్నమెంట్ మతాలతోటి క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ని కానీ వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి, ఓపెన్గా రాజ్యాంగాన్ని మారుస్తాను, రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే మారుస్తానని చెప్పని బీజేపీ చెప్పటం, ఈ 2 కోటాలు చంద్రబాబు నాయుడు బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఓడించడానికి పెద్ద పన్నాగ పెట్టి. చాలా సంతోషం. ఎందుకంటే ఎస్సీలు మొదటి నుంచి కూడా అందరూ అంటే మాలలైనా మాదిలైనా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్న సందర్భంలో మరి కారంచేడు ఇష్యూ అందరిని ఒకటిగా చేసింది. అయితే గతంలోనే మన చెన్నై చెప్పినట్లుగా మాదిగల్ని అంటే ఈ రిజర్వేషన్స్ సెపరేట్ చేసి ఏబీసీ చేయాలని చెప్పి వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించాలని మరి మాకే మరి గొడవలు పెట్టి చివరికి మాకు వాళ్ళు దూరం అయ్యే విధంగా మరి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వారు కూడా మాతోనే ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మరి కొంతమంది టీడీపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మాదిగలు అనుకున్నప్పటికీ చాలా వరకు కూడా ఈ ఒంగోలు నియోజకవర్గానికి విషయంకి వచ్చినట్లయితే ఎస్సీలు కంప్లీట్గా కూడా వాసన వెంటే అలాగే జగనన్న వెంటే ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మంచి పని ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఖచ్చితంగా అందరికీ కూడా అనేక పథకాలు మరి ఇవ్వడం జరిగింది. అందులో అన్ని పథకాలు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అందుకుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి, అలాగనే మన సామాజిక పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి గవర్నమెంట్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల విషయంలోనైతేనేమి, అలాగే ఇప్పుడు మనకు తెలుసు హాస్పిటల్స్లో ఎన్నో రకాలుగా మరి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, అలాగనే మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కువగా దక్కినాయని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మరి మా రాష్ట్ర అధ్యక్షులు మరి ఖచ్చితంగా మాలలందరూ కూడా వైసీపీ ప్రభుత్వానికి కూడా మరి సపోర్ట్ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. నిజానికి అందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాల పథకాలు అందడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా మరి మంచి అంటే ఏదైనా జరిగిందంటే ఈ గవర్నమెంట్ మరి వైసీపీ గవర్నమెంట్లో జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మన ఒంగోలు విషయానికి వచ్చినట్లయితే మరి వాసన ఎప్పుడు కూడా వెనకబడిన వాళ్ళు మరి మమ్మల్ని ఏనాడు కూడా పక్కన పెట్టలేదు. ప్రతి విషయంలోనూ కూడా మరి అన్ని రంగాల్లో కూడా మాకే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వడం, అందులో ముఖ్యంగా నేను దానికి అందరూ నిదర్శనాలు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే మరి ఫస్ట్ మేయర్ స్థానం కావాలని ఎవరైనా కోరుకుంటారు. రిజర్వేషన్ మాత్రము ఖచ్చితంగా మరి నా కోసం మరి ముఖ్యంగా ఎస్సీల కోసమని రిజర్వేషన్ చేయించడం, అందులో మహిళ నా కోసమే ఈ రిజర్వేషన్ చేయించి నాకు మంచి అవకాశాలు కల్పించారంటే మన ఎస్సీల మీద మరి వాసనకి ఎంత అవమానం ఉందని చెప్పడానికి ఇదొక విశేషంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా మనకు చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినట్లయితే మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అంటే ఎస్సీలు కించపరచడం జరిగింది. అంతేకాకుండా మరి చింతమనేని ప్రభాకర్ అయితే మరి మీకేంటిగా రాజ్యాధికారం అని చెప్పేసి వాళ్ళని అవమానపరచడం జరిగింది. అంతేకాకుండా మరి టీడీపీ టైంలో అనేక మంది వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎస్సీలని బీసీలని తోకలు కత్తిరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా వాళ్ళ యొక్క టైంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎన్నో రకాలుగా అవమానాలు పొందితే మరి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం టైంలో మాత్రం అన్ని రకాలుగా కూడా ముందంజలో పోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ మా వాసన మాలలకు సంబంధించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య గారికి, పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి మేయర్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బాలినేని పండిత్ రెడ్డి గారికి, పూజ్యులు పెద్దలు రాజశేఖర్ అన్న గారికి, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కళ ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, విద్య, వైద్యము ఉండాలనేది ముఖ్యమైన ఉద్దేశం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పుడే నా జాతికి ఉపయోగపడుతుంది అని కల కనేవాడు అంబేద్కర్. ఆ కళను ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత తీర్చిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేదలకు ఆరోగ్యశ్రీ ఉండాలని, పేదలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవని, బాలింతలు వచ్చినప్పుడు 108 ఉండాలని, వాళ్ళకి మంచి ఇళ్ళు ఉండాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు చేసి వెళ్ళారు. ఆయన తనడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా నవరత్నాలకు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం చూసినట్లయితే మాలలకు సంబంధించిందే జనరల్ కార్పొరేషన్ చైర్మన్స్ 14 ఇవ్వటం జరిగింది. జనరల్ కార్పొరేషన్ డైరెక్టర్స్ని 51 ఇవ్వటం జరిగింది. జడ్పీ చైర్మన్లు రాష్ట్రం మొత్తంలో మాలలకు సంబంధించింది ఒక వ్యక్తిని ఇవ్వటం జరిగింది. తర్వాత నమస్కారం.